గోదావరి జిల్లా తునిలో ఓ 2 ఏళ్ల చిన్నారి అదృశ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత 10 రోజులుగా జాహ్నవి అలియాస్ జ్ఞానేశ్వరి అనే ఈ పాప కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నా ఎలాంటి ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పామాయిల్ తోటలు, దట్టమైన అటవీ ప్రాంతం ఆ పాప ఆడుకుంటున్న ప్రదేశానికి దగ్గరగా ఉండటంతో పోలీసుల విచారణ మరింత క్లిష్టంగా మారింది. ఇది కేవలం తప్పిపోయిన కేసు లేదా మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరి ఆ పాప ఏమైంది? అటవీ ప్రాంతంలోకి వెళ్ళిందా లేక కిడ్నాపర్ల పనేనా? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకటం లేదు. జాహ్నవి అదృశ్యం కేసులో ప్రతి అడుగు ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం దాదాపు 200 మందికి పైగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు, అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తుని మండలంలోని 500 నుండి 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాలను అణువణువు గాలిస్తున్నారు. పాప కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత ఆమెతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఈ కేసులో కొత్త కోణాలు తెరపైకొచ్చాయి. ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాన్ని వదిలిపెట్టారు పోలీసులు. ఆ కుక్క దాదాపు 8 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టినా పాప ఆచూకీకి సంబంధించి ఎటువంటి బలమైన ఆధారాలు లభించలేదు. మొదట్లో కుక్క చనిపోయిందని వార్తలు వచ్చినా అది అబద్ధమని పోలీసులు ధృవీకరించారు. కుక్క కేవలం అలసిపోయిందని, అది చనిపోలేదని తేల్చి చెప్పారు. పామాయిల్ తోట చుట్టూ బలమైన కంచె ఉండటం, ఆ చిన్నారి అంత దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లిపోయే అవకాశం తక్కువగా ఉండటంతో కిడ్నాప్ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా తునిలో మకాం వేసి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. ఆ ప్రాంతంలోని మొబైల్ టవర్ డంప్లు, యాక్టివ్ కాల్ డేటా రికార్డులను విశ్లేషిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలు, తుని రైల్వే స్టేషన్, బస్టాండ్లలో సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ చిన్న ఆధారం దొరికినా విడిచిపెట్టకూడదన్న ఉద్దేశంతో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో న్యాయపరమైన అంశాలు కూడా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్ పోలీసులు చిన్నారి ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 రివార్డును కూడా ప్రకటించారు. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం గాలింపు చర్యలు మరింత విస్తృతమయ్యాయి. పోలీసులు కేవలం పామాయిల్ తోటలు, అటవీ ప్రాంతాలకే పరిమితం కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రతి ఇంటిని జల్లెడపడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. స్థానిక ప్రజల నుండి కూడా సమాచారం సేకరిస్తున్నారు. పాప తల్లిదండ్రులు, బంధువులను మరోసారి విచారిస్తున్నారు. వారి ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో కిడ్నాప్ జరిగిందా, పాపను రాష్ట్రం దాటించేశారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. చిన్నారి జాహ్నవి ఆరోగ్యంగా తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పోలీసులు కూడా పాపను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తుని చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో ప్రతి క్షణం ఉత్కంఠగానే ఉంది. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న 10 రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. ఈ కేసులో త్వరలోనే స్పష్టత వస్తుందని, చిన్నారి జ్ఞానేశ్వరి సురక్షితంగా తన కుటుంబం వద్దకు చేరుకుంటుందని ఆశిద్దాం.